హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు బీవీజీ అప్డేట్ యూట్యూబ్ ఛానల్. మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఆడబిడ్డలు ఉన్నారో వారికి దసరా పండుగ కానుకగా మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆడబిడ్డలు 18 సంవత్సరాలు పైగా ఉన్నటువంటి మహిళల ఖాతాలలో నేరుగా ప్రతి నెల 1500 రూపాయల నిధులు, మొత్తం ఏడాదికి వచ్చేసి 18,000 రూపాయల నిధులు అనేది పంపిణీ చేయడానికి మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అయితే జరిగింది. ఇక కుటుంబ ప్రభుత్వం మనకి ఏదైతే సీఎం చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి దీనిపైన అదిరిపోయే శుభవార్తలు అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ఇప్పటి వరకే మహిళలకు అనేక రకాల పథకాలు అనేది సూపర్ 6 హామీల్లోనైతే నెరవేర్చి, అదేవిధంగా వారిని సూపర్ హిట్గానైతే కార్యక్రమంలో తెలపడం అయితే జరిగింది. ఇక మిగిలిన ఉన్నటువంటి మహిళలకు ఏదైతే ఫ్రీ బస్సు సౌకర్యము, అదేవిధంగా తల్లికి వందనం వంటి వివిధ రకమైన మహాలక్ష్మి పథకాలకు సంబంధించిన అప్డేట్లతో సహా మనకి మూడోది ఏదైతే ఉందో ఆడబిడ్డ నిధి, ఆడబిడ్డలందరికీ ప్రతి మహిళల ఖాతాలలో 18 సంవత్సరాల నుండి 55 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలు, ఇటువంటి బ్యాంక్ అకౌంట్ కలిగి ఉన్నటువంటి మహిళలకు మాత్రమే, ఇటువంటి అర్హతలు కలిగి ఉన్నటువంటి మహిళల ఖాతాలలో మాత్రమే ప్రతి నెల మనకి 1500 రూపాయలు మహిళలకు లబ్ధి చేకూర్చే విధంగా జమ చేయనున్నారు. ఇక ఇటు పెన్షన్లు తీసుకుంటున్నప్పటికీ కూడా వారికి ప్రతి ఇంట్లో ఎంతమంది మహిళలు ఉన్నారో అంతమంది మహిళలకు ఈ 1500 రూపాయలు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు లబ్ధి చేకూర్చే విధంగా వారికైతే జమ చేయనున్నారంట. ఇక దీనిపైన నిజాలు ఏంటి, ఇక ఎటువంటి బ్యాంక్ ఖాతా మీరు కలిగి ఉంటే మీకు దసరా కానుక కిందిగా ఈ మనకైతే ఆడబిడ్డ నిధి పథకం కింద 1500 రూపాయల నిధులు అనేది మీ ఖాతాలలో జమ చేయబడుతుందో మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. సో ఈ వీడియోలో వచ్చేసి పూర్తి అప్డేట్ మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. దానికోసం వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే ఈ వీడియోని అయితే చూడండి. అంతేకాకుండా ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు, ఛానల్ని సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు, మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేకపోయినా పర్లేదు కానీ వీడియోని లైక్ చేయండి, వీలైనంత మందికి షేర్ చేయండి. కామెంట్ బాక్స్లో ఉన్నటువంటి హైప్ అనే బటన్తో వీడియో కొన్ని పాయింట్స్ అనేది ఇచ్చేసి మీరైతే వీడియోని ఎంతమందికి వీలైతే అంతమందికి షేర్ చేయాలని, ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళు కూడా తెలుసుకుంటారు కాబట్టి మీకైతే తెలియజేస్తున్నాను. ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వచ్చేద్దాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు అంటే మహిళలు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, అదేవిధంగా ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అనేక రకమైన పథకాలు, ఇటు తెలంగాణలో వచ్చేసి మహాలక్ష్మి పథకం, ఇటు ఏపీలో వచ్చేసి ఆడబిడ్డ నిధి పథకం. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, ఇటు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పీఎం కిసాన్ నిధికి సంబంధించిన డబ్బులను అయితే విడుదల చేయబోతున్నారు. ఇక దీని తర్వాత వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో ఆడబిడ్డ నిధి అనే పథకం కింద ప్రతి మహిళల బ్యాంక్ ఖాతాలలో వచ్చేసి 1500 రూపాయల నిధులు పెన్షన్ లబ్ధిదారులకు జమ చేసినట్టుగానే వీరికి కూడా ఈ డబ్బులను అయితే పంపిణీ చేయనున్నారంట. ఇక ఎట్టకేలకు ఇచ్చినటువంటి హామీ మేరకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు సభలో మాట్లాడుతూ, అదేవిధంగా ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలలో ఒక హామీ ఆడబిడ్డ నిధి పథకం అనేది వెల్లడించడం అయితే జరిగింది. ఇక ఈ ఆడబిడ్డ నిధి పథకం కింద 18 నుండి 59 సంవత్సరాల లోపు, 60 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలు దీనికైతే అర్హులు. ఇక ప్రతి ఇంట్లో ఎవరైతే మహిళలు ఎంతమంది ఉంటే అంతమంది మహిళలకు ఎవరైతే ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ పట్టా పాస్బుక్, వారి మొబైల్ నెంబర్కి ఆధార్ కార్డుకి లింక్ అనేది తప్పకుండానైతే ఉండాలి. సో ఇటువంటి అర్హతలు కలిగి ఉన్నటువంటి మహిళలు మాత్రమే ఈ ఆడబిడ్డ నిధికి అయితే అర్హులనైతే మన రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఇక ఈ పథకం వచ్చేసి దసరా కానుకగా ఉన్నటువంటి ప్రతి మహిళల ఖాతాలలో ఈ అక్టోబర్ నెల చివరి వారం నుంచి ఈ ఆడబిడ్డ నిధి పథకం కింద ప్రతి మహిళల ఖాతాలలో 1500 రూపాయలు, ఏడాదికి వచ్చేసి 18,000 రూపాయల నిధులను అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే పంపిణీ చేయనున్నట్లు సమాచారం. ఇక ఈ రోజున భారీ అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్, జై హింద్.